హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో గోధుమ పిండితో పునుగులు ఇన్స్టెంట్గా ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా? ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ కూడా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖాళీగా ఉన్న సమయంలో చూసేయచ్చు. ప్రాసెస్ చూద్దాము. మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుని, 1/2 కప్ పెరుగు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లము, పచ్చిమిర్చి తరిగినది యాడ్ చేసుకుని, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీని పునుగుల్లాగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఈక్వల్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. రిమైనింగ్ కన్సిస్టెన్సీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇలా గోధుమ పిండితో పునుగులు ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పునుగుల్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా హెల్దీ టిఫిన్. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.